నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ముత్తూరు రోడ్డు వద్ద గోడన్ సమీపాన 22,60,000 రూపాయలను హెల్మెట్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా ఇద్దరు చోరీకి పాల్పడిన సంగతి ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఇక్కడ అంటే చెరుకుచెర్ల గ్రామానికి చెందిన పెద్ద పులారెడ్డి ఎస్బీఐ బ్యాంకులో 3 లక్షల రూపాయలను డ్రా చేసుకొని వెళ్తుండగా 40,000 రూపాయలను ఇతరులకు ఇచ్చి 2,60,000 రూపాయలతో తమ సొంత గ్రామాలు తెచ్చుండగా ఎనుగట్ల గ్రామం వద్ద గిడ్డంగులు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇద్దరు నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చి మీ యొక్క డబ్బులు పడిపోయాయి తీసుకోమని ఏమార్చి ఆ యొక్క 2,60,000 రూపాయలను ఎంతో ప్రాక్టీస్గా దాన్ని చోరీ చేసి పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న ఆ పెద్ద పుల్లారెడ్డి అయితే వెంటనే పోలీసులను ఆశ్రయించగా గిడ్డంగుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఫుటేజ్ను తీసుకొని ఆడ పరిశీలించగా వీరు చోరీ చేసినట్టుగా అయితే పోలీసులు గమనించారు. ఇక ఈ మిడుతూరుకు సంబంధించిన ఎస్ఐ ఓబులేష్ అయితే కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అంటే బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల మనం గమనించాలి. పెద్ద మొత్తం డబ్బులు తీసుకునేటప్పుడు మనం గమనించుకొని ఎవరైనా కోడ్గా తీసుకుని వెళ్తే ఇటువంటి పొరపాట్లు జరగవని ఇక్కడ అంటే చోరీ చేసేవారు ఖచ్చితంగా బ్యాంకు సమీపాలన మాటు వేసి ఈ యొక్క చోరీ నగదును దొంగిలించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలైతే గమనిస్తూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇటువంటి మూల్యం చెల్లించుకోవడం తప్పదని